హరిసింగ్ నల్వా అనేటువంటి గొప్ప సైనికాధికారి, కమాండర్, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం, అప్పటికి ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం పుట్టలేదు, అంతా భారత్లోనే ఉండేది. ఆయన స్కూల్కి వెళ్ళే ఏజ్లో సైనికుల శిబిరాల మీదుగా వెళ్తూ వాళ్ళు తినే రొట్టెలు చూసి అవి మెత్తగా లేవు, గట్టిగా ఉన్నాయి, అట్లాంటి రొట్టెలు ఎందుకు తింటున్నారు అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారట, బాబు మేము యుద్ధం చెయ్యాలి, ఈ శరీరాన్ని సుఖపెడితే మేము యుద్ధం చేయలేము, అందుకని ఎవరికైతే పౌరుషం ఉంటుందో, ఎవరికైతే దేశ ధర్మాల పట్ల నిష్ట ఉంటుందో వాడి శరీరాన్ని సుఖపెట్టడు అంటే ఆ పిల్లవాడికి అది ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళ అమ్మ ఇచ్చిన రొట్టెలు పడేసి రోజు వాళ్ళని అడిగి ఆ ఎండు రొట్టెలు తినేవాడు పిల్లోడు. ఎందుకురా ఇది తింటావు నువ్వు మమ్మల్ని అడిగి అంటే, నేను కూడా మీలాగే సైనికుడిని అవుతాను అని పిల్లోడప్పుడే అతను ఆ సైనిక ప్రవృత్తితో పెరిగి తర్వాత గొప్ప సైనికాధికారి. ఎంత గొప్ప సైనికాధికారి అంటే ఎవరైతే ఈ ఆఫ్ఘాను ఆక్రమించారో వాళ్ళకి ఆయన పేరు చెప్తే వణికిపోయేవారు. అటువంటి గొప్ప హరిసింగ్ నల్వా ఓ రోజు ఆయన శిబిరంలో ఉన్నప్పుడు ఒక యువత వచ్చి, నాకు నీలాంటి కొడుకు కావాలి అంది. మంచి యంగ్ గర్ల్. ఆయన చెప్పాడంట, నేను నీ కొడుకుగా ఉండడానికి అభ్యంతరం లేదు. యంగ్ అమ్మాయితో, తనకంటే చిన్న వయసు ఉన్న అమ్మాయితో నేను నీ కొడుకుగా ఉండటానికి అభ్యంతరం లేదన్నాడు. ఆవిడ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. యాక్చువల్గా ఆవిడ వచ్చింది ఏంటి, డిజైర్, పెళ్ళి, ఆ కోరికతో వచ్చింది. ఆ పిల్ల ఆయన కాళ్ళకి దండం పెట్టేసి వెళ్ళిపోయి తర్వాత ఎక్కడో పెళ్లి చేసుకుని పిల్లోని కన్నాక నీకు ఒక అన్నయ్య ఉండేవాడు, అన్నయ్య పేరు హరిసింగ్ నల్వా అని చెప్పింది. అటువంటి వాళ్ళే దుష్ట దుర్మార్గ పిశాచ మతాల నుంచి దేశాన్ని ధర్మాన్ని రక్షించగలరు. కాబట్టి అటువంటి ప్రేరణాదాయకమైనటువంటి వీరుల యొక్క చరిత్ర ప్రతి పిల్లవాడికి తెలియాలి. అటువంటి స్కూల్స్ మనం నెలకొల్పాలి, ఉన్న స్కూళ్ళల్లో వాటిని చెప్పాలి. దేశము ధర్మము ఇది ముఖ్యము, స్వార్థం కాదు అనే విషయం తెలియజెప్తే ప్రపంచం అంతా నందనవనం అవుతుంది, ఆనందభావనం అవుతుంది. ఆ ప్రయత్నం చేద్దాం. భారత్ మాతాకి జై శ్రీరామ్.